బ్యాక్ టు న్యూస్. ఆ కంపెనీ విత్తనాలు వేస్తే భవిష్యత్తు బంగారమయమని భరోసా ఇచ్చారు. వేల రూపాయల పెట్టుబడితో లక్షల రూపాయల ఆదాయం గ్యారంటీ అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. దాంతో తమ కష్టాలు తీరిపోయినట్టేనని భావించారు రైతులు. అయితే పంట ఏపుగా పెరిగినా కాయ మాత్రం రాలేదు. వచ్చిన కాయ సైతం పింజ దశలోనే నేలపాలవుతోంది. దాంతో తాము దారుణంగా నష్టపోయామని గ్రహించారు రైతులు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఖమ్మం జిల్లాలో వేల మంది రైతుల పరిస్థితి ఇది. బాగా ఉంటాయని రైతుల్లో ఆశ తొణికిసలాడింది. దీంతో పెద్ద ఎత్తున వేలకు వేలు వ్యయం చేసి మిర్చిని సాగు చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున మిర్చిని సాగు చేస్తే అందులో సగభాగానికి పైగా నకిలీ విత్తనాలని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోయిన నేపథ్యంలో సప్లై జరిగింది. దీంతో ఈ ఖమ్మం జిల్లాలో 500 కోట్లకు పైగా రైతులు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల వెదలపై ఎన్టీవీ అందిస్తున్న రిపోర్టు ఇది. నకిలీ మిర్చి విత్తనాలు ఖమ్మం జిల్లా రైతాంగం పుట్టుముంచుతున్నాయి. వీటి బారిన పడి జిల్లా రైతులు భారీగా నష్టపోతున్నారు. అప్పు చేసి విత్తు తెచ్చిన రైతులు 6 కాలం శ్రమించి సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశిస్తున్న తరుణంలో పైరు పూతా ఖాతా లేక నిలిచిపోయింది. దాంతో లబోదిబోమంటున్నారు రైతులు. నకిలీ విత్తు కొంప ముంచిందని లబోదిబోమంటున్నా రైతుల్ని పట్టించుకునే దిక్కు కనిపించడం లేదు. దాంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కుతున్నారు. అటు ఖమ్మం నుంచి ఇటు భద్రాచలం వరకు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అసలే నిన్నటి వరకు కరువు, పంటల్ని రక్షించుకునేందుకు నీళ్లు కూడా కొనుగోలు చేశారు రైతులు. మరోవైపు విత్తనాల కోసం వేలకు వేలు ఖర్చు చేశారు. వాటికి అదనంగా ఎరువుల ఖర్చులు ఉండనే ఉంది. వీటన్నింటికీ రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు పంట పూతకు రాకపోవడంతో ఆ పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. మరోవైపు చేసిన అప్పులు, వాటి మీద వడ్డీలు రైతుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాత లేకుండా తయారయ్యి పూత అంతా గడ్డు పూత రావడం, ఆడకపోతే వచ్చేసి కాపు లేకుండా పోయింది. దీనివల్ల మేము రైతులందరం కలిసి డిస్ట్రిబ్యూటర్ సంప్రదిస్తే అతను వస్తానని చెప్పి రాలేదు. సైంటిస్ట్ని తీసుకొస్తానని కూడా రాకపోవడం వల్ల మేము అగ్రికల్చర్ ఆఫీసర్లను సంప్రదించగా వారు కూడా వచ్చి చూసి టెస్ట్ నిమిత్తం బయటికి పంపామని చెప్పారు. మేము ఇప్పటికే గత 2 నెలల నుంచి 70,000 దాకా పెట్టుబడి పెట్టి తోటలు పెంచడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీ నకిలీ కంపెనీ అని చెప్పేసి అందరూ అంటున్నారు. దీనివల్ల పీకి మళ్ళీ ప్రత్యామ్నాయంగా మొక్కలు వేస్తామన్నాం. దీని నష్టపరిహారం మీ ద్వారా ప్రభుత్వానికి నిర్ణయించుకునేది ఏంటంటే మాకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు అసలు వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, నియంత్రణ లేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ యొక్క మిర్చి విత్తన కంపెనీలతో కుమ్మక్కై బ్రాండెడ్ కాకుండా నాసిరకం కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు లోకల్గా పుట్టుకొచ్చిన కంపెనీల ద్వారా తీసుకోవటం వల్ల ఎక్కువ పర్సంటేజ్కి కక్కుర్తిపడి రైతులను నిల్వను ముంచారు. అందుకనే ఈరోజు వాళ్ళ మీద విత్తన తయారీ కంపెనీల మీద పీడీ యాక్ట్ పెట్టి ఏదో అరెస్ట్ చేస్తే కాదు, బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేసి కాదు, నాన్ బెయిలబుల్ పెట్టాలా. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విత్తనాలకు సంబంధించి కల్తీ జరిగినప్పుడు ఏ రకంగా చేయాలో ఒక పటిష్టమైన చట్టం కేంద్ర ప్రభుత్వం చేయాలా. నకిలీ విత్తనాల కారణంగా చాలా చోట్ల చెట్టు ఏపుగా పెరిగినా కాయ మాత్రం రావడం లేదు. వచ్చిన కాయలు కూడా పుచ్చుపట్టి రాలిపోతున్నాయి. దాంతో రైతులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది కరువుతో నష్టపోయామని, ఈ ఏడాది అప్పులు తీర్చుకుందామని ఆశపడితే ఈ విధంగా జరిగిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వం నుండి వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న అధికారులు కూడా వ్యాపారులకే కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడుపు మండిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారు. అయితే జిల్లాలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గానీ, అధికార పార్టీ నేతలు గానీ తమను పట్టించుకున్న పాపాన పోవడం లేదంటున్నారు రైతులు. ఇలా అయితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఈ ఏడాది 5,000 హెక్టార్లలో సుమారు 12,355 ఎకరాల నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టం జరిగినట్లు అంచనా. ఆ లెక్కన ఈ ఏడాది తాము 500 కోట్ల వరకు నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు రైతులు. మరోవైపు నకిలీ విత్తనాల వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉంది. నకిలీ విత్తనాల్ని వ్యాపారులు విక్రయిస్తుంటే వాటిని నియంత్రించాల్సిన వ్యవసాయ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు రైతులు.
ఇప్పటికే ఎకరానికి వచ్చేసి 40-50 వేలు పెట్టుబడులు పెట్టాం, కౌలు వచ్చేసి 35,000 అయింది. ఇప్పుడు ఎకరానికి 70-80 వేలు అయిపోయి మేము తీవ్రంగా నష్టపోయాను. ఇప్పుడు మరి ప్రభుత్వం, మేము కౌలు రైతులం కాబట్టి మాకు తక్షణ ప్రభుత్వం ఏదో ఒక న్యాయం చేయాలి. ఇప్పుడు దాని మీద న్యాయం చేయకపోతే మేము సహవాల బతకాలు కూడా అర్థం కావట్లేదు. ఊళ్ళో కూడా మాకు అప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేవు. మాకు ఏదైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి. లేని పక్షంలో దీన్ని రైతాంగం కూడా మొత్తం మేము వ్యతిరేకించి దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి మేము చదువుతాం. నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన రైతులు వాటిని అంటగట్టిన డీలర్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగుతున్నారు. దాంతో వెంటనే అక్కడకు చేరుకుంటున్న పోలీసులు రైతుల్ని బెదిరించి పంపేస్తున్నారు. ఇంకొందరు డీలర్లు రైతులు వస్తున్నారన్న సమాచారం తెలియగానే దుకాణాలకు తాళాలు వేసి పరారవుతున్నారు. తమకు అండగా నిలబడాల్సిన పోలీసులు డబ్బులకు కక్కుర్తిపడి డీలర్లకు మద్దతుగా నిలుస్తున్నారని వాపోతున్నారు రైతులు. అది జీవో 801 అది మొత్తం లాస్ట్ పార్ట్కి వచ్చి ఎకరానికి 60 నుంచి 70 వేలు పెట్టుబడి పెట్టిన అది మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం దున్నేసి మళ్ళీ కొత్త పంటకి ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మొక్క కొనాలంటే రూపాయలేంది మొక్క ఇవ్వట్లేదు. దానికి 60 నుంచి 70 కట్టల దాకా మంది కట్టలు వేసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్త పంట స్టార్ట్ చేయాలంటే రైతులు అప్పులు తెచ్చి అప్పులు ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. దీనికి ప్రభుత్వం కొంచెం గడ్డించి సాయం చేయాలని కోరుతున్నాం. ఎకరానికి 50 వేలు చొప్పున ఖర్చు పెట్టాక ఆ అధికారికి అడిగిపోతే ఇంకొక అధికారికి మేము పైకి పంపినాం. అవి చూడాలి ఏ లాట్ ఫెయిల్ అయింది అన్నది మాకు చెప్తున్నారు. చెప్పి అసలు చేని కాడికే ఇంతవరకు రాకోకుండా కూడా ఉంటారు. చెప్పినా కూడా అటు ఇటు తిప్పటం చేస్తారు. ఊళ్ళో యువరావు గారికి చెప్పినా కూడా ఆయన మేము ఏం చేసామని ఆయన చెప్తాడు. మీరు విత్తనాలు తెచ్చుకునేటప్పుడు మీకు తెలవదా అని చేయడం జరిగింది, మాట్లాడటం. రైతుల ఆవేశం పెరిగి 4 రోజుల క్రితం వ్యాపారస్తుల మీద దాడి చేశారు. దీంతో వారిపై బెదిరింపులకు దిగారు పోలీసులు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డెక్కిన రైతులు 4 గంటల పాటు రాస్తారోకో చేశారు. అయితే రైతులు ఎంత చేసినా మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించలేదు. చివరికి రైతులకు నచ్చ చెప్పేందుకు ఆ శాఖ అధికారులను బలవంతంగా తీసుకొచ్చారు పోలీసులు. జిల్లాలో ఈ విధంగా ఉంది మార్కెటింగ్ శాఖ పనితీరు. శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కూడా రైతులకు శాపంగా మారుతోంది. తమ సమస్యల్ని చెప్పుకోవడానికి వచ్చిన రైతులతో హార్టికల్చర్, వ్యవసాయ శాఖలు ఆడుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ శాఖ వద్దకు వెళ్తే హార్టికల్చర్ శాఖకు వెళ్లమని అక్కడి అధికారులు చెబుతున్నారు. తీరా హార్టికల్చర్ శాఖకు వెళ్తే తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు అక్కడి అధికారులు. దాంతో 2 కార్యాలయాల మధ్య తిరగలేక కాళ్లు అరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇంతకీ ఆ 2 శాఖల మధ్య సమన్వయం లేదా అంటే కాదు. వ్యాపారస్తుల వద్దకు వచ్చేసరికి అధికారుల మధ్య బాగానే సమన్వయం కుదురుతోంది. రైతుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఉండటం లేదు. ఇది జిల్లాలో పరిస్థితి. అయితే అధికారులు మాత్రం అదేమీ లేదని చెప్తున్నారు. మా ఉద్యాన శాఖ, మరి వ్యవసాయ శాఖ, రెవెన్యూ, మళ్ళీ పోలీసులు వీళ్ళందరూ సహాయంతో ఒక టీం, ఒక బృందాలుగా ఏర్పడి ఇప్పుడు ఆ కొణిజర్ల మండలాల్లో ఎక్కడెక్కడైతే ఈ సీడ్స్ అమ్మి మరి రైతులు నష్టపోయారో అక్కడంతా కూడా దానికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారండి. ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఖచ్చితమైన సమాచారం మనకు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి ఒక నివేదికగా తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఈ లోపుగానే మేము ఆల్రెడీ ఈ జీవా కంపెనీకి సంబంధించినటువంటి ఆ రీజనల్ మేనేజరు, ఆ డీలరు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. తమకు అండగా నిలబడాల్సిన రాజకీయ పార్టీలు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని వాపోతున్నారు రైతులు. మరోవైపు రైతుల ఫిర్యాదు మేరకు వ్యాపారస్తుల్ని అదుపులోకి తీసుకుని కేసులు పెడతామని చెప్తున్నారు పోలీసులు. కానీ ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలు మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు ఎవరిదైనా చివరకు నష్టపోయింది మాత్రం రైతులే. నకిలీ విత్తనాల కారణంగా జిల్లా రైతులు 500 కోట్లకు పైగా నష్టపోయారన్న అంచనాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినా అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం దారుణమంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయ చూపాలని కోరుతున్నారు. గత ఏడాది మిర్చికి భారీ ధర పలికింది. దీంతో రైతాంగం అంతా ఇప్పుడు మిర్చి బాట పెట్టారు. రైతుల ఆశల్ని సొమ్ము చేసుకునేందుకోసం వ్యాపారస్తులు, డీలర్లు కూడా రైతులకి నకిలీ విత్తనాలు అంటగట్టారు. 2 నెలల నుంచి ఇవి నకిలీ విత్తనాలు, పంటలు సాగు కావట్లేదంటూ రైతాంగం అంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా అటు వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. చివరికి వచ్చేసరికి ఇది తమది కాదంటూ అటు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ కొట్టుకుంటున్నాయి. ఇది మా శాఖ కాదంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో రైతాంగం నష్టపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV, ఖమ్మం.